పేరు ప్రవళిక. ప్రవళిక. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా? చూస్తా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్? విష్ణుప్రియ, నిఖిల్. ఎందుకు విష్ణుప్రియ నిఖిల్ నీ ఫేవరెట్? అంటే ముందు నుంచి తెలుసు, ఆయన గేమ్స్ ఆడతారు కదా. ఆయన గేమ్స్ ఆడతాడనా? బట్ నిఖిల్ చూస్తే ఎవరైనా ఊరికేనే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఈజీగా అనేది వినిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? అంటే ఇంతకు ముందు సోనియా, ఇప్పుడు యష్మికి నిజంగానే ట్రాక్ నడిపిద్దామని చూస్తుందా? అవును, అట్లనే ఉంది. ఓకే. సో యష్మి పరంగా ఆడుతుందా, అగ్రెషన్ చూపిస్తుందా? ఏం లేదు, తన గేమ్ తను ఆడుతుంది ఇప్పుడు. ఇంకా నిఖిల్ బి స్టార్ట్ చేస్తుంది గేమ్. నిఖిల్ బి స్టార్ట్ చేస్తున్నాడు. నిఖిల్ ఇలానే ఆడితే టాప్ 5 దాకా వెళ్తాడా? మరి వెళ్తాడు, పక్కా టాప్ 5 లో ఉంటాడు నిఖిల్. నిఖిల్, నబిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురులో స్ట్రాంగ్ అంటే ఎవరు చెప్తావు? నబిల్. మరి నిఖిల్ ని ఫేవరెట్ కదా? అంటే నబిల్ ఎప్పటి నుంచి. నబిల్ ఇంకా ఫేవరెటా? ఓకే. పృథ్వీ అంటే ఇంకా విష్ణుప్రియకి నచ్చుతుంది కదా, మన విష్ణుప్రియ కూడా నీ ఫేవరెటే కదా? ఇష్టం అంతే. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మరి? బాగా ఆడుతుంది. ఫోకస్డ్ గా ఉందా గేమ్స్ పైన? అంటే పృథ్వీ పోతే విష్ణుప్రియ మంచిగా ఆడుతుంది. పృథ్వీ పోకపోతే ఆడదా? విష్ణుప్రియ గేమ్ పరంగా ఓకేనా? ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకేనా? ఎంటర్టైన్మెంట్ పరంగా. ఇప్పుడు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్, రోహిణి. వీళ్ళు నలుగురు ఎలా ఆడుతున్నారు? బాగా ఆడుతారు. అవినాష్. ఆ నలుగురులో నీకు ఎవరు నచ్చుతారు? రోహిణి, అవినాష్. ఎందుకు రోహిణి, అవినాష్? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మంచి ఇస్తారు. కానీ గేమ్స్ ఆడట్లేదు కదా. ఆడతారు కదా. ఆడతారా? ఓకే. అండ్ గౌతమ్ స్ట్రాంగ్ అని చెప్పి హౌస్ లో అందరూ టార్గెట్ చేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా నీకు? ఏమనిపిస్తలేదు. అంటే అందరూ గౌతమ్ ని నామినేట్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. గౌతమ్ వి ఓడతాడు కదా, అందుకే. టేస్టీ తేజ కూడా ఈ మధ్య ఓవర్ చేస్తుండు. ఓవర్ అగ్రెషన్ చూపిస్తున్నాడు కదా. సో అలాంటి ఓవర్ అగ్రెషన్ తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతుంది. ప్రేరణ ఎలా ఆడుతుంది? బాగా ఆడుతుంది. ప్రేరణ బాగా ఆడుతుందా? అంటే బాగా ఆడుతుంది ఇన్ ద సెన్స్ ఎలా ఆడుతుంది? మంచినే. అంటే కొంచెం నామినేషన్స్ ని తీసుకోలేకపోవడము, ఓవర్ గా నామినేషన్ వచ్చినప్పుడు ఇంకా ఎవరిది వాళ్ళే. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అయింది కదా, ఫ్యామిలీ వీక్ లో మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. విష్ణుప్రియ వాళ్ళ పేరెంట్స్ రావాలని. విష్ణుప్రియకి పేరెంట్స్ లేరు కదా, అంటే వాళ్ళ ఆంటీ ఎవరైనా రావచ్చు. అంటే టేస్టీ ఇప్పుడు మనకి రోహిణి వాళ్ళ అమ్మ చెప్పింది కదా విష్ణుప్రియకి నేను మదర్ ని అని చెప్పేసి. సో మూమెంట్ ఎలా అనిపించింది? ఎమోషనల్ గా అనిపించింది? నేను మార్నింగే చూసిన ఎపిసోడ్. ఓకే. సో ఈసారి నామినేషన్స్ ఎలా అనిపించాయి మీకు? అంటే ఛాన్స్ రాలేదు కదా వాళ్ళకి, విష్ణుప్రియ వాళ్ళకి ఛాన్స్ రాలేదు ఇయ్యడానికి. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటది అనిపిస్తుంది? యష్మి. ఎందుకు యష్మి? కోపం ఎక్కువ ఆమెకి. కోపం ఎవరికి ఎక్కువ? ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది ఈ మధ్య. అట్లా అంటే టేస్టీ తేజ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుండే కదా. ఓకే. అండ్ మనకి టేస్టీ హరితేజ ఎలిమినేట్ అయిపోయింది కదా, ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్? అన్ఫేర్.